హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో బాగా పండిపోయిన అరటిపళ్ళని ఇడ్లీ పాత్రలో ఉడికించి చూడండి. మీకే తెలుస్తుంది, చాలా డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం బాగా పండిన అరటిపండును తీసుకోండి. ఎలా పండిపోవాలంటే మనం ఇంకా తినడానికి పని చేయలేదు అనుకున్న అరటిపళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఈ అరటిపళ్ళని పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఆ ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇడ్లీ పాత్ర రేకు పెట్టుకొని దానిపైన ఈ అరటిపళ్ళు పెట్టేసుకోండి. లేదనుకోండి, ఇడ్లీ పాత్ర రేకు కాకుండా మనం ఆవిరి కుడుము చేసేది ఉంటుంది కదా, ఆవిరి పెట్టుకునేది, దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఆవిరి కుడుము పెట్టుకునే దానిలో ఇలా అరటిపళ్ళన్నీ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించవసరం లేదు, 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇది ఉడికేలోపు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 1 కప్పు వరకు మనం బెల్లం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం బెల్లం అంతా కరిగి బాగా మరగాలి. అలా అని పాకం రానవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది మరిగేలోపు ఇక్కడ మనకి అరటిపళ్ళు కూడా 5 నిమిషాలు అయ్యాయి, ఉడికిపోయి. మూత తీసి ఇప్పుడు ఈ అరటిపళ్ళు అన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకొని ఈ అరటిపండుని మొత్తం అంతా కూడా బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అరటిపండు పైన ఉన్న తొక్కంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. అరటిపళ్ళు మొత్తం అన్నింటినీ కూడా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ లేదనుకుంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ ఈ అరటిపళ్ళని మనం మెత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికే ఉంటుంది కాబట్టి మెత్తగానే అయిపోద్ది. ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మొత్తం అంతా కూడా మెత్తగా చేసుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం బెల్లాన్ని కరిగించుకుంటున్నాం కదా, బెల్లం కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నీళ్లు బాగా మరిగి బెల్లం కరిగిందో లేదో చెక్ చేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళని వడకట్టేసుకోండి. మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి వడకట్టడం వల్ల మన బెల్లం నీటిలో లేకుండా ఉంటాయి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత బాదం ఒక 15 నుండి 20 వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ బాదం అంతా కూడా బాగా ఎర్రగయ్యే వరకు వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేసి కొంచెం వేయించుకోండి. నెక్స్ట్ దీనిలో దోసపప్పు వేసుకోండి. ఇవనే కాదు, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. దోసపప్పు వేయడం వల్ల స్వీట్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా పక్కకు పెట్టేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. కావాలనుకుంటే ఈ ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా మనకి బాదం ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ అయ్యే వరకు వేయించేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఎర్రగా అయిపోయింది కదా. ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని ఆల్రెడీ మనం అరటిపండుని మెత్తగా చేసుకున్నాం కదా, అరటిపండుని ఈ గోధుమ పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఒకవేళ గారెడితో మనకి కలనట్లయితే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కలిపేసుకోండి. ఎక్కడ మనకి ముక్కల్లాగా ఉండకూడదు, అలా ఉండేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ మనం బెల్లం కరిగించుకున్న వాటర్ని దీనిలో వేసేసుకోవాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలాగ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కనీసం ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు మనం బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కేక్ గిన్నె కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు దీనిలో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ దానిలో పెట్టేసుకోండి. లేదు బటర్ పేపర్ అనుకున్న వాళ్ళు ఉంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గోధుమ పిండి అరటిపండు హల్వాని దీనిలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చల్లారిపోకుండానే మనం దీనిలో వేసేసుకోవాలి. చల్లారిపోయినట్లయితే కనుక మనకి కరెక్ట్ షేప్ రాదు. మొత్తం అంతా కూడా వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. మొత్తం అంతా గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైన బాదం, జీడిపప్పు, పిస్తా ఏముంటే అవి దీనిపైన వేసేసుకోండి.
మొత్తం అన్నీ వేసిన తర్వాత మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి డ్రై ఫ్రూట్స్ బయటికి పడిపోకుండా ఉంటాయి, లేదంటే మనకి బయటికి పడిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సాయంత్రం వరకు పక్కన పెట్టినట్లయితే చల్లారిన తర్వాత చక్కగా మనకి వెనక వైపు తిప్పుకున్నట్లయితే చక్కగా హల్వా రెడీ అయిపోద్ది. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు ఉంచాను, త్వరగా అయిపోవాలని. బటర్ పేపర్కి కూడా ఏం అంటుకోలేదు చూడండి. చూశారు కదా, చాలా సింపుల్గా గోధుమ పిండి మరియు అరటిపండుతో హల్వా తయారు చేసుకున్నాం. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది. చాలామంది అరటిపళ్ళు పడేస్తూ ఉంటారు. ఆవుకు పెట్టేవాళ్ళు ఉంటే ఆవుకు పెట్టండి, లేదు పడేసేవాళ్ళు ఉంటే కనుక ఇలాగ స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.